సదస్సులారా, మరో అద్భుతమైన సంచికకి, మరో సుజ్ఞాన సంకీర్తనల ఝరికి, మరో జ్ఞానగంగ తరంగ మృదంగాల సుస్వరాల నిధికి, గీతాచార్యుల అంతరంగ ఆవరణలోకి, వైదిక వైభవ మహాప్రస్థానంలోకి హృదయంగా స్వాగతం, దివ్య స్వాగతం, శుభస్వాగతం. మరోసారి మీకు ఈగ పుణ్యం చేసుకుంటే దోమ అయిందని, దోమ పుణ్యం చేసుకుంటే కరోనా క్రిమి అయిందని, కరోనా క్రిమి పుణ్యం చేసుకుంటే పంది అయిందని, పంది కోతి అయిందని, కోతి మంచి కోతి అవటం వల్ల చివరికి మానవుడు అయ్యాడని, మళ్ళీ ఏదైనా చూడకూడని చూసినా, తినకూడని తిన్నా, అనకూడని అన్నా మళ్ళీ మనం రివర్స్ గేర్ వేసుకుని పందులుగా మారిపోతాం అన్న వాదనని ఖండిస్తూ, అది అపోహ మాత్రమేనని, అది భ్రాంతి ప్రేరేపితమైన ఒక దుర్గంధం అని మీకు తెలియజేసుకుంటూ, స్వర్గంలో తంతే భూతలంలో, భూతలంలో తంతే మళ్ళీ స్వర్గంలో, ఫుట్బాల్ లాగా అటు ఇటు తిరగటానికి స్వస్తి పలికి కాస్త కుదుటపడి సుజ్ఞాన సంకీర్తనల స్వరాన్ని శ్రవణం చేయండి, మననం చేసుకోండి. మననమైన ఆ సుజ్ఞానాన్ని ధారణ చేసుకోండి, అలా అనుష్ఠానాన్ని గావించుకోండి. నేను కానటువంటి నేనుగా ఉన్న ఈ సీములో నేనై ఉన్న నేనుని సింహాసనంలో ఆసీనుణ్ణి చేయండి. సింహాసాధినేతులుగా జీవించండి. చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలకండి. అసుర సంహారాన్ని గావించండి. కాలములో కాలాతీత స్థితిలో ఉండండి. కర్మలో కర్మ చేస్తూ కూడా అకర్మకే ప్రాధాన్యతనివ్వండి. సుజ్ఞానుల సంకీర్తనల ఝరి ఒక ఉద్యమం మీతో మొదలవ్వాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఈ సంచికకి నా శిరస్సు మీ పాదద్వయం వద్ద ఉంచి నమస్కరించుకుంటూ స్వాగతం. విశ్వంలో మరెక్కడా లేనటువంటి, కేవలం భారతదేశంలో మాత్రమే పరిమళభరితమైన ఈ పరమాత్మ తత్వం ఉపదేశించే ఈ సీమలోకి స్వాగతం, శుభస్వాగతం. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. మరి 6వ అధ్యాయం 32వ శ్లోకాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. వివేకామృతం. ఉత్తమోత్తమైన ఓ యోగీశ్వరుడు సర్వులని, సమస్తాన్ని తన ఆత్మగానే ప్రేమిస్తాడు. అతడు సుఖమును దుఃఖమును సమానంగానే భావిస్తాడు. ఆ యోగీశ్వరుడే పరమశ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు. ఓకే, ఇది ఫస్ట్ నేను దర్శించిన దర్శనం. 6వ అధ్యాయం 32వ శ్లోకం. ఉత్తమోత్తమైన ఓ యోగీశ్వరుడు సర్వులని, సమస్తాన్ని తన ఆత్మగానే ప్రేమిస్తాడు. అతడు సుఖమును దుఃఖమును సమానముగానే భావిస్తాడు. ఆ యోగీశ్వరుడే పరమశ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు. అది అలా కేటగరైజ్ చేయొచ్చు అతన్ని. యూ కెన్ బి జస్ట్ లేబుల్ హిమ్ యాజ్ ది బెస్ట్. ఇది నేను దర్శించిన దర్శనం. మన సహోదరులు దర్శించిన దర్శనాన్ని ఒకసారి చూద్దాం. ఓ అర్జున, సర్వప్రాణులను తనవలే సమానముగా చూచువాడును. సర్వప్రాణులని తనవలే సమానముగా చూడవలను అంటే, ఇతడు నిమ్న కులస్తుడని, ఇంకోడెవడో బ్రాహ్మడని, ఇంకోడెవడో వైశ్యుడని, ఇంకోడెవడో శూద్రుడని అంత అంధకారంతో చూడనివాడు. అది నా ఇబ్బంది ఏంటంటే, అది నిజంగా కృష్ణుడు చెప్పుకుంటే రైట్ అయినా రాంగ్ అయినది వేరే విషయం. వీళ్ళ అభిప్రాయాన్ని కృష్ణుడిని ఎత్తిని రుద్దారు. కృష్ణుడు దేన్నైతే తీయడానికి ప్రయత్నించారో, అంటే వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందంటే, క్యాన్సర్ విపరీతంగా బాధపడుతుంటే డాక్టర్ వచ్చి శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ కణాలన్నింటినీ తీసి పడేస్తే డబ్బులు తీసుకుని డాక్టర్ మోసం చేస్తున్నాడని డాక్టర్ తీసిన క్యాన్సర్ కణాలన్నీ మళ్ళీ లోపల వేసుకున్నట్టుగా ఉంది.
సర్వుల్ని సమభావంతో చూడడానికి కృష్ణుడు చెప్తుంటే ఈ దుష్టులు వీళ్ళ కులతత్వాన్ని, కుల వివక్షని, కుల వ్యవస్థని కృష్ణుడికి కూడా అంటగట్టడం ఎంత శోచనీయమో ఆలోచించండి. సో అర్జున సర్వప్రాణులని తన వలె సమానముగా చూచువాడును, సుఖముని కానీ దుఃఖముని కానీ సమముగా చూచువాడును, ఇతరుల సుఖదుఖముని తన సుఖదుఖములుగా భావించుచుండును. ఆయన యోగి పరమశ్రేష్ఠుడు. ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నా, ఇమ్మీడియట్గా ఇంతకుముందు 31వ శ్లోకంలో, ఇది నా అభిప్రాయం, నా దర్శనాన్ని పక్కన పెట్టండి, 6వ అధ్యాయం 32వ శ్లోకంలో సర్వప్రాణుల్ని తన వలే చూడాలంట, ఇక అతడికి సుఖము దుఃఖము ఉండవంట, అందరి సుఖము దుఃఖములు ఇతడి దుఃఖములుగా ఉంటాడంట, అతడు పరమశ్రేష్ఠుడంట. మరి అదేంటి, నేను దేవుణ్ణి, కృష్ణుడు కదా అలా చూడాల్సింది, అందరిలో కేంద్ర బిందువుగా ఉన్నది శ్రీకృష్ణుడు కదా. నేను ఇంతకుముందు మీరే చెప్పారు కదా 31వ శ్లోకం. 31వ శ్లోకంలో ఏం చెప్పారమ్మా? భగవంతుని యందు ఏకీభావస్థితుడనైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడై ఉన్న నన్ను భజించును. సో శ్రీకృష్ణుడు అందరిలో కేంద్ర బిందువుగా భాసిల్లుతున్నాడు అని కృష్ణ భజరే కృష్ణ అని కృష్ణుడిని భజిస్తాడంట. నెక్స్ట్ శ్లోకంకి వచ్చేటప్పటికి ఇక్కడ కృష్ణుడి ప్రస్తావన లేదు. అందరిలో అన్నిట్లో కృష్ణుడు ఉంటే నేను అందరిలో లేనప్పుడు అందరితో సమానంగా నేను ఎలా చూసుకుంటానో నాకు అర్థం అవట్లా. అందరితో భేదమేగా ఉండేది. అన్నిట్లో నేనే ఉంటే అన్నిట్లో అభేదాన్ని దర్శిస్తా. అన్నిట్లో శ్రీకృష్ణుడు ఉంటే నేనెందుకు దాంతో ఏకీకృతం అవుతాను చెప్పండి. కాబట్టి మునిపటి శ్లోకంలో వారు దర్శించిన దర్శనం ఉత్తర క్షణం బుట్టదాకలా చేసుకోవచ్చేమో అని నాలో ఒక వాణి అంటున్నది. అంత కఠినమైన పదప్రయోగం అక్కర్లేదు, దాన్ని పక్కన పెడితే చాలని నాకు నా గురువు నేర్పిన విజ్ఞత చెప్తున్నది. అంతే. చూడండి, అర్జున సర్వప్రాణుల్ని సమానంగా చూచువాడు, సుఖముని కానీ దుఃఖమును కానీ సమముగా చూచువాడు. అబ్బా, సుఖముని కానీ దుఃఖముని కానీ సమముగా ఎలా చూస్తావయ్యా? మరి సుఖము దుఃఖము అన్న పదాలు ఎందుకు వాడావయ్యా? రెండు ఒకటే అయితే రెండు పదాలు ఎందుకు వచ్చాయి? రెండింటిని సమానంగా ఎలా చూస్తావు? ప్రాక్టీస్ చేయాలా? ఇది ప్రాక్టీస్తో వస్తుందా? తర్వాత వీరు ఇంకో అభిప్రాయం కూడా బ్రాకెట్లో అభిప్రాయపడి చెప్పారు, అదృష్టం బ్రాకెట్లో పెట్టారు. ఇతరుల సుఖ దుఃఖములను కూడా తన సుఖ దుఃఖముల వల్లే భావించువాడినట్టు. అది ఇక్కడ సూక్ష్మాన్ని గ్రహించంటే మూలంలోకి వెళ్ళి దర్శించలేకపోవటం వల్ల ఈ గందరగోళం వచ్చింది. చూడండి, యోగీశ్వరుడు అంటే తాను మనసు బుద్ధి శరీరం కాదని, తాను జీవాత్మనని గ్రహించి, తాను కేవలం జీవాత్మని కాదు ఆత్మనని గ్రహించి, తాను కేవలం జీవాత్మ ఆత్మని కాదు పరమాత్మని కూడా తానేనని గ్రహించి, లేదు తాను జీవాత్మ ఆత్మ పరమాత్మలు మాత్రమే కాదు ఓంకారీశ్వరుడిని, ఆ హిరణ్య గర్భాలయంగా పిలువబడుతున్న ఓంకారీశ్వరుడు కూడా తానేనని గుర్తెరిగినవాడు, జీవాత్మ పరమాత్మ ఆత్మలో అభేదాన్ని దర్శించి 3 వ్యవస్థలని ఏకీకృతం చేసుకున్న మహనీయుడు, అక్కడితో సరిపెట్టుకోకుండా వన్నెస్ అంటే ఓంకారం స్థాయికి తన్ని తాను ఉద్ధరించుకున్న ఒక పరమమాహేశ్వరమూర్తి. ఒక్క ఓంకారమే అనేక కాంతిపుంజాలుగా ప్రభాసిల్లుతున్నది, ఒక్క ఓంకారమే అనేక కాంతిపుంజాలుగా దర్శనమిస్తుంది. అన్ని నేనులు నేనేనని గ్రహించిన వాడు, ఈ నేను అన్ని నేనుల్లో ఉన్నది, ఈ నేనే అన్ని నేనుల్లో ఉన్నదని గుర్తెరిగిన వాడు ఏ నేనైనా ఎలా విభేదిస్తాడు? అది కదా అద్వైత దర్శనం. అన్నిట్లో శ్రీకృష్ణుడు ఉన్నాడా? అన్నిట్లో నేనున్నానా? ఒక్క ఓంకారమే అనేకమైన దివ్యకాంతి పుంజాలుగా భాసిల్లుతున్నది. నేను అనేకంలా కనిపిస్తున్నాను కానీ అనేకంగా విడిపోలేదు. అన్ని క్షేత్రములు యందున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే, అన్ని దేహాలున్నాయి, ఆ దేహాల్లో ఉన్న ఆత్మ చైతన్యాన్ని నేనే అని గుర్తెరిగిన వాడు
ఈ చెయ్యి ఎందుకు నరుక్కుంటుంది? ఈ చెయ్యి అవస్థ పడుతుంటే ఈ చెయ్యి ఎందుకు ఆనందపడుతుంది? ఈ చెయ్యి అవస్థ పడుతుంటే ఈ చెయ్యి చేయూతనిస్తుంది కదా. సో అన్ని నేనులు నేనే అని అర్థం చేసుకున్నవాడు తనతో తానెంత సుమధురంగా వ్యవహరిస్తాడు, ఎంత సున్నితంగా, ఎంత లలితంగా, ఎంత కోమలంగా, ఎంత ప్రేమ మాధుర్యంతో, నొప్పి లేకుండా, బాధ పెట్టకుండా తనతో తాను వ్యవహరించినట్లుగానే తాను ఎవరి మనస్సుని నొప్పించకుండా, ఎవరికి లేశమాత్రం కూడా క్లేశం కలిగించకుండా అన్ని నేనుల్ని నేనుగానే భావిస్తూ అంత అద్భుతంగా, అంటే అతడి పరిధి అంత వ్యాప్తం అవుతుంది అన్నమాట, విశ్వవ్యాప్తం అవుతుంది. అతడు అన్ని నేనుల్ని నేనుగానే భావిస్తాడు. ఒక నేను దుఃఖిస్తే ఇతను ఆనందపడ్డు. సో అన్ని నేనులు నేనేనన్న సమదర్శనం, అది అద్వైతం. అది పంచమ వేద దృక్పథ దృక్కోణ గంభీర దర్శనాల యొక్క సౌరభం. అదే ఫిఫ్త్ కాన్షియస్నెస్, 5వ చైతన్య స్థితి. అతడు సుఖము దుఃఖముని సమానంగా భావిస్తాడు. ఎప్పుడైతే నిజమైన నేనని గ్రహించానో పాత్ర నేను కాదని అర్థమైపోతుంది. పాత్రే నిజం కాదని అర్థమైపోతే నిజంలో, నాటకంలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం, నాటకంలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం. సో నీడలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం, నాటకంలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం. సో సుఖనీడ దుఃఖనీడ ఎలా ఉంటాయండి? సో ఉండవు. అది నిజం కాదు. నిజం కానటువంటి దాంట్లో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాదు. దాంట్లో శుభము లేదు, అశుభము లేదు. ఎండమావుల్లో నీళ్లు లేకపోవటమే నిజం. మళ్ళీ దాంట్లో కొంత నీరు పవిత్రంగా ఉన్నది, కొంత నీరు అపవిత్రంగా ఉన్నది, కొంత నీరు గంగాతుల్యముగా ఉన్నది, అలా ఏం ఉండదు సార్. అది నిజం కాదంతే. సో అక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు. సో అంత మధురమైన దార్శనికతని సుసంపన్నం చేసుకున్న యోగీశ్వరుడే పరమయోగిగా భావించవచ్చు. సదస్సులారా, ఇక్కడ చెప్తుంది దార్శనికత గురించి కాదా? ఇక్కడ చెప్తుంది ప్రిజం గురించి కాదా? ఇక్కడ చెప్తుంది పర్సెప్షన్ గురించి కాదా? పర్స్పెక్టివ్ గురించి కాదా? ఈ పర్స్పెక్టివ్ ఎలా వస్తుంది సార్? ఇది సుజ్ఞాన సముపార్జన వలన, సత్య సముపార్జన వలన వస్తుందా, లేకపోతే ఏదైనా అభ్యాసం చేయటం వలన, కఠోరమైన దీక్షలు చేయటం వలన వస్తుందా? ఇంత జ్ఞానం చెప్తే ఇంతకుముందు అన్నం తింటాం ఇదే ప్రకరణంలో కదా. యుక్తమైన ఆహారం తింటే వస్తుందా? మంత్రి సత్యనారాయణ గారికి వచ్చిందా? అది సజీవంగా ఉన్న యుక్తమైన ఆహారం తినేవాడు మనకు అందరికీ అందుబాటులో ఉన్న మహనీయుడు. ఆయనకి నమస్కరించుకుంటున్నాం. ఆయన శరీరం ఆరోగ్యంగానే ఉండొచ్చు, కానీ ఈ దార్శనికత వస్తుందా? కాబట్టి ఇది సుజ్ఞాన సమపార్జన ద్వారానే సుసాధ్యమయ్యే ఓ తీయందనాల తలంపు. అంతేగాని ఈ ఇతరోత్తర కఠినమైన త్యాగాల వలన కానీ, అభ్యాసాల వలన కానీ సాధ్యం కాదని నేను అభిప్రాయపడుతున్నాను. సో ఒకతను కరెక్ట్గా కొలత కొలుచుకుని తిన్నాడు, కొలత కొలుచుకునే వ్యవహరించాడు, కానీ దైవానికి తనకి భేదం అనుకున్నాడు, బాహ్యంలో దైవాన్ని అన్వేషిస్తున్నాడు, తాను ఈ ఆపాద మస్తకానికే పరిమితం అయిపోయాడని అనుకున్నాడు. అతడికి దర్శనం సాధ్యమా? ఇంకో అతడు తానే ఓంకారీశ్వరుడని, ఓంకారీశ్వరుడమై ఉన్న తాను ఏకకాలంలో అనేకంగా ప్రభాసలను ఆరంభించాడని, స్వయమే సర్వముగా భాషలను ఆరంభించిందని, సర్వములో ఉన్నది ఈ స్వయమేనని, ఈ స్వయమే సర్వముగా ప్రభాసిల్లుతున్నదని, స్వయానికి సర్వానికి మధ్య అభేదాన్ని దర్శించగలగటంలో కృతార్థుడైన మహనీయుడు, అన్ని క్షేత్రములు యందున్న క్షేత్రజ్ఞుడిని నేనేనని ఫిగర్ అవుట్ చేయగలిగిన, పసిగట్టగలిగిన సమర్థుడు తనతో తాను ఎలా వ్యవహరిస్తాడో సర్వులతో తనతో వ్యవహరించినంత మధురంగా, లలితంగా, కోమలంగా అతడు వ్యవహరిస్తాడు. అది సాధ్యం. రెండోది, ఎప్పుడైతే నిజమైన నేనని తెలుసుకున్నానో ప్రస్తుతం పోషిస్తున్నది పాత్ర అని తెలుస్తుంది. పాత్రలో నిజం కాదు మాత్రమే ఉంటుంది. పాత్రలో సుఖమేంటి, దుఃఖమేంటి, నీడలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం, మంచి నేడేంటి, చెడు నేడేంటి, శుభ నేడేంటి, అశుభ నేడేంటి. కాబట్టి అలా అతడు ఎనలైజ్ చేసే విధానం అట్లాంటివి వర్తించు. అంతటి సుమధురమైన సుమదర్శనాన్ని
సమపార్జించుకున్న మహనీయుడు ఉత్తమోత్తమమైన యోగీశ్వరుడుగా పరిగణింపబడతాడు అనేది నేను దర్శించిన దర్శనం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ద న్యూక్లియస్ అండ్ ద బ్యూటిఫుల్ teaching of Lord Sri Krishna is like this. One human being, when he has shifted his gears from human being to an aspirant, difference between human being and an aspirant. An human being is called as an aspirant when there is an urge within him to know the truth. When there is a urge, when an urge has emerged into an human being to know the truth, to know the source, to know the true I am, then he will be called as aspirant. Then the pursuit of truth begins. When once the pursuit of truth begins, he can be termed as, rewarded as, recognized as aspirant. When an aspirant is successful in accomplishing the true truth and the comprehensive knowledge of true I am, he is called as an enlightened being. He is called as a yogi. He is called as an analogical mind. That Yogishwara, that enlightened being, has a beautiful prism. From his beautiful perception, from his enlightened perception prism, he will have a reconciliation between all the characters of this universe. Because he knows pretty well that this soul, that this true I am, is the soul of that true I am. I am the soul, and I am is existing in all the embodiments in this universe. It is me who is embodied in all the embodiments. When you sufficiently realize that the I am which is embodied in this embodiment is simultaneously embodied in all the embodiments. The difference is this I am is dealing with that I am. This I am in this embodiment is dealing with I am in another embodiment. Like one beautiful actor playing different characters in one movie. The actor is same, but the characters are different. In the same way. So when he realizes that I am, the true I am, is not limited to this top to toe. This true I am is a soul, is the nucleus of all the beings, in whatever form they may be. Then he will deal so grandly with everyone as if he is dealing with the true I am. As if he is dealing with himself. That is one part. And another part, when he has realized his foreverness, when we began to view the character from the point of view of foreverness, we will realize that this character itself is not really real. When once he has got that maturity and is able to smartly understand that the character itself is not really real, then in that character he cannot categorize some as good, some as evil, some as success, some as failure. There cannot be that type of false attitude, false vision. He will consider this character itself is not really real. I cannot be able to categorize this character as successful, as failure, like that. So if you are able to have that perception, that prism, that enlightened prism, he can be recognized as the grandest enlightened being. That's it. Namaskar. Jai Host.